వెల్కమ్ టు లేజియస్ హౌస్ వైఫ్. ఈరోజు మనం వెజ్ పులావ్ చేసుకోబోతున్నాం. దానికోసం టమాటా, ఆలు, ఆనియన్స్, క్యారెట్ అండ్ మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. మా ఇంట్లో ప్రస్తుతానికి ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయి, సో నేను ఇవే తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. పక్కన బాండీలో గీ వేసుకోవాలి. గీ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇదే గీలో మనం స్పైసెస్ తీసుకోవాలి. 4 ఇలాచి, 4 లవంగా, ఇంచు దాల్చిన చెక్క, 2 బగారాకులు, ఒక స్టార్ అనస్ అండ్ సాజీరా. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. మనం వెజ్ పులావ్ కోసం 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాం. కర్డ్ని బాగా చిలికిచ్చి వేసుకోవాలి. కర్డ్తో పాటు ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా కాబట్టి వెజ్ పులావ్ తొందరగా అయిపోద్ది. ఇది బాగా కలపాలి. కర్డ్ మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలాగా కలపాలి. చాలా బాగా కలిపితేనే మన వెజ్ పులావ్ మంచిగా ఉంటుంది. ఇంత బాగా కలపాలి. నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ మెజర్మెంట్. సో టోటలీ 3 గ్లాస్ ఆఫ్ వాటర్. కొంచెం నీళ్ళు మసలాక మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకోండి, లేకపోతే తర్వాత చూసుకోరాదు. దీన్ని ఒక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు వదిలేయండి. 15 మినిట్స్ అయ్యాక మన వెజ్ పులావ్ ఇలా అవుతుంది. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయిగా, దాన్ని గార్నిష్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు దమ్ పెట్టుకోవాలి. దమ్ కోసం మీరు పిండి అయినా పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా బరువు పెట్టుకోవచ్చు. Tada! Our veg pulav is ready. Thank you for watching.